ఏ పార్టీలోనైనా క్రియాశీలంగా ఉన్నోళ్ళకే భవిష్యత్తు ఉంటుంది. నిత్యం పనిచేసే వారికి అగ్రనేతల దగ్గర ప్రజల్లోనూ గౌరవం ఉంటుంది. అధికారం ఉన్నప్పుడే జనంలో ఉంటాం, లేకపోతే ఇంటి దగ్గర ఉంటామని చెప్పుకునే వారికి ఎటువైపు నుంచి మద్దతు రాదన్నది నిజం. అదే పందాను కొనసాగిస్తే కొంత సమయం తర్వాత పార్టీ కూడా వారిని తిరస్కరించే ప్రమాదం ఉంటుంది. అలాంటి పరిస్థితిని వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎదుర్కొన్నారు. పార్టీ ఓడిపోయిన వెంటనే సైడ్ అయిపోయారన్న అపవాదును మూటగట్టుకున్నారు. నానికి అనారోగ్యం, వంశీని కేసులు వెంటాడిన మాట వాస్తవమే అయినా వాళ్ళు పార్టీకి దూరంగా ఉన్న తీరు మాత్రం క్యాడర్లోనూ కొంత అసహనానికి కారణమైంది. ఇటీవల జగన్ స్వయంగా పిలిపించి వారికి హితబోధ చేయటంతో మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇద్దరు నేతలు మళ్లీ క్రియాశీలంగా మారి తమ అనుచరులతో టచ్ లోకి వెళ్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నియోజకవర్గ పార్టీలో జోష్ నింపుతున్నారు. వైసీపీ ఓడిపోయినప్పుడు నేతలు కొంత డీలా పడినప్పటికీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరిలో జోష్ కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం చేసిన తప్పిదాలు, ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా అధికార వర్గాలు పలుచనైపోయాయని, అది తమకు ప్రయోజనకరంగా మారుతుందని వైసీపీ గ్రహించింది. దాంతో నేతల్లో కదలిక ఏర్పడింది. పార్టీని బలోపేతం చేసుకునే సమయం వచ్చిందని గుర్తించారు. అలాంటి వారిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. ఎన్నికల తర్వాత అదృశ్యమైపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇప్పుడు జనంలో విపరీతంగా కనిపిస్తున్నారు. వల్లభనేని వంశీని చాలా త్వరగా ప్రజల్లో తిరిగేలా చేసిన ఘనత మాత్రం లోకేష్ రెడ్ బుక్ కు దక్కుతుంది. రకరకాల కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేసి దాదాపు 4 నెలల పాటు జైల్లో ఉంచారు. వంశీలో కేసులు, జైలు భయాన్ని కూటమి ప్రభుత్వం పోగొట్టింది. ఎట్టకేలకు ఆయన బెయిల్ పై బయటకొచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో వంశీపై మళ్లీ ప్రజాదరణ పెరుగుతోంది. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై టీడీపీ శ్రేణుల్లోనూ తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. కొందరు టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ వెంకట్రావును విమర్శిస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే తీరు కారణంగా వల్లభనేని వంశీ గ్రాఫ్ ను రోజు రోజుకు పెంచుతోంది. యార్లగడ్డపై ప్రజా వ్యతిరేకతను రాజకీయంగా వంశీ తెలివిగా సొమ్ము చేసుకుంటున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడ నుంచి ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో కూటమి సునామీలో నాని ఓడిపోక తప్పలేదు. అయితే టీడీపీ నుంచి గెలుపొందిన ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము చాలా తక్కువ సమయంలోనే గుడివాడలో వ్యతిరేకత తెచ్చుకున్నారు. ముఖ్యంగా టీడీపీలోనే ఆయనపై అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరినట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గుడివాడకు కొడాలి నాని దాదాపు 2 ఏళ్లు దూరంగా ఉన్నారు. అనారోగ్యం కూడా ఒక కారణం. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఒక దశలో చాలా ఆందోళనకరంగా మారింది. ఆయన ముంబైకి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు. నిజానికి కూటమి ప్రభుత్వం రాగానే కొడాలి నానికి జైలు తప్పదని అంతా అనుకున్నారు. అయితే అది జరగలేదు. న్యాయస్థానంలో కొడాలి నాని ఊరట పొందారు. కూటమికి చెడ్డ పేరు వస్తున్న తరుణంలో కొడాలి నాని రైట్ టైంలో యాక్టివ్ అవుతున్నారు. ఇటీవల తాడేపల్లిలో వైఎస్ జగన్ తో కీలక సమావేశానికి కొడాలి నాని హాజరయ్యారు. అలాగే గుడివాడలో సర్పై అవగాహన సదస్సులో కొడాలి నాని పాల్గొన్నారు. వాస్తవానికి కొడాలి నానికి ఏపీలోనూ, గుడివాడలోనూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. దానికి తగ్గట్టుగా ఆయన దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎవ్వరికీ భయపడరు. జగన్ రెడ్డికి వీరభక్తుడు. దాంతో పార్టీలో కూడా ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇద్దరు నేతలు యాక్టివ్ కావడం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.